హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. 2024 ఎన్నికలకు ముందు నారా లోకేష్ గారు రెడ్ బుక్ పట్టుకుని ఊరూరా ఇంచుమించు 130 సభల్లో ఆయన రెడ్ బుక్ గురించి ప్రస్తావించిన సందర్భాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటే, ఇప్పుడు అదే రెడ్ బుక్ రేపు గణతంత్ర దినోత్సవం మనం జరుపుకుంటున్నాం. రాజ్యాంగం బుక్ను పక్కన పెట్టి, కాన్స్టిట్యూషన్ బుక్ను పక్కన పెట్టి, రెడ్ బుక్ను రాజ్యాంగ హోదాలో ఇప్పుడు చూపిస్తున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయన్నమాట. చూడండి, నారా లోకేష్ రెడ్ బుక్ పట్టుకొని దానిలో పేజీలను తిప్పుతూ ఎవరెవరిని టార్గెట్ చేసిరు అన్నది ఓపెన్గా చూపిస్తూ ఉన్నారనమాట. సో ఇంకా రెడ్ బుక్ రాజ్యాంగ హోదా వచ్చేసినట్టు, అధికారికంగా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నట్టు ఇప్పటికే రాష్ట్రంలో వాదనలు వినిపిస్తున్నాయి. రెడ్ బుక్ ఓపెన్ చేస్తేనే ఇంత భయంకరమైన ప్రతీకార రాజకీయాలు ఉంటే, ఇంకా రేపు దీన్ని ఇంకా మరింత ఎక్స్ట్రీమ్ లెవెల్కి తీసుకెళ్తే ఇంకెట్లుంటాయి? ఈ రెడ్ బుక్ అంటే రాజకీయ ప్రత్యర్థుల కోసం రచించిన చరిత్ర అనుకుందాం, రక్త చరిత్ర, నారావారి చరిత్ర అనుకుందాం. మరి సామాన్య ప్రజలకు జరుగుతున్న అన్యాయాల గురించి ఎవడు మాట్లాడాలా? ఇప్పటికీ ఇంచుమించు 3,000 మంది 4,000 మంది మహిళలు మిస్సింగ్ అయినరని చెప్పి, కళ్ళ ముందరనే 120 130 మంది మహిళలు అత్యాచారాలకు మానభంగాలకు గురయ్యారని చెప్పి కథనాలు, సాక్ష్యాలు కూడా ఉన్నాయి. సాక్షాత్తు మన బాలయ్య బాబు గారి హిందూపురం నియోజకవర్గంలో అత్తాకోడల్ని రేప్ చేసి చంపిన ఘటనలు, కడప బద్వేల్లో పట్టపగలు ఒక అమ్మాయి మీద పెట్రోల్ పోసి చంపేసిన ఘటనలు, ముచ్చుమరి ఘటనలు. మరి వీటికి ఏ రాజ్యాంగం? అంటే నిందితులను భయపెట్టేందుకు, దోషులను శిక్షించేందుకు మాత్రం ఈ రెడ్ బుక్ పనిచేయదు. ఎంతసేపు ఉన్న రాజకీయ ప్రత్యర్థులకు సింహస్వప్నంలా నిలిచేలాగా మాత్రమే దీన్ని చూపిస్తారా? సో దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ఒకవైపు ఐఏఎస్ ఐపీఎస్ అధికార వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తూ ఉంది. ఎందుకంటే ఒక సునీల్ కుమార్, ఒక కాంతిరాణ టాటా, విశాల్ గున్ని, పిఎస్ రామాంజనేయులు ఇట్లాంటి చాలామంది మీద వేటేస్తూ రీతిన చేస్తూ ఉంటే దాని తాలూకు సిమ్టమ్స్ ఏందన్నది దావోస్ వేదికగా పెట్టుబడులు గుండుసున్న అయిపోయినాయి. రాష్ట్రానికి ఏ ఒక్క పారిశ్రామికవేత్త వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ఒకవైపు అభివృద్ధి కుంటుపడతా ఉంది, మరోవైపు ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలేస్తూ ఉన్నారు, ఇంకోవైపు అరాచకాలు పెరిగిపోతూ ఉన్నాయి. ఇన్ని దిక్కుమాలిన చేష్టల మధ్య ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ఏంది? సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కూటమి నేతలందరూ కూడా. చూద్దాం మరి ఏం చెప్తారన్నది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.